నాకు ఆయన తెలంగాణ గురించి చెప్తా ఉన్నాడు. నేను పదవిలో ఉండాలో వద్దో నా సికింద్రాబాద్ ప్రజలు నిర్ణయిస్తారు, నా తెలంగాణ ప్రజలు నిర్ణయిస్తారు. రేవంత్ రెడ్డి గారు నిర్ణయించారు. రేవంత్ రెడ్డి గారి ఆదేశాలతో నేను లేకపోతే దయాదాక్షిణ్యాలతో ముఖ్యమంత్రి ఇక్కడ మంత్రి కాలేదు. నేను అవసరాల కోసం పార్టీ మార్చే బాపత్ కాదు. నేను పార్టీలో చేరింది, పట్టుకున్నది మొట్టమొదటి జెండా కమలం పువ్వు జెండా, బీజేపీ జెండా. నా చివరి శ్వాస వరకు కూడా అదే జెండా పట్టుకుంటా. నేను అధికారం కోసమో పదవుల కోసమో మరి నేను కూడా పార్టీ మారను. నాకు ఎవరి సర్టిఫికెట్ అవసరం లేదనే విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాను. కుర్చీ బచావ్ అనేది మీ పార్టీ నినాదం. డబ్బులు ఇచ్చి సీట్లు కొనుక్కునేటువంటి సాంప్రదాయం కాంగ్రెస్ పార్టీలో అనేక సంవత్సరాలు కొనసాగిన విషయం. కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి మార్చడం కోసం మతకరాలు రెచ్చగొట్టినటువంటి అలవాటు బాపతు కాంగ్రెస్ పార్టీ మన హైదరాబాద్లోని. అటువంటి పార్టీకి నినాదాలు మాకు అవసరం లేదు. ఈరోజు మనం చేస్తా ఉన్నాను అని నేను బానిసనట. నేను ఎవరికి బానిసను కాదు. నా సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీ ప్రజలకు బానిసను, తెలంగాణ ప్రజలకు బానిసను, నా పార్టీకి బానిసను, నా పార్టీ సిద్ధాంతానికి బానిసను, నేను నా దేశానికి బానిసను. నేను ఎవరికి బానిసను కాదు. మీలాగా సోనియా కుటుంబానికి బానిసను కాదు. నేను పదవుల కోసం అవసరాల కోసం పార్టీలు మారను. నేను రాజకీయాలకు వచ్చినప్పుడు ఏ జెండా పట్టుకున్నానో నేను చివరి శ్వాస వరకు కూడా అదే జెండా పట్టుకుని నేను ప్రాణాలు వదులుతా తప్ప నా పార్టీని మారను. నేను ఎవరికి బానిసను కాని విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాను. బీజేపీ జెండాతో చేస్తాను తప్ప పదవుల కోసం పాకులాడిన విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాను. అంతేకాకుండా ఈరోజు